ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినేలా బెండకాయ పులుసుని ఇలా ఒకసారి ట్రై చేయండి. మరీ చిక్కగా కాకుండా, పలచగా కాకుండా 2 రోజులున్నా పాడవకుండా ఉంటుందండి. పొయ్యిపై ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. బెండకాయ ముక్కలు జిగురు పోయే వరకు వేపుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఆ ఆయిల్లోనే 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు మెంతులు, 1 స్పూన్ వరకు పోపు దినుసులు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి బాగా వేపుకోండి. పసుపు, ఇంగువ పొడిని కూడా వేసి రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసి బాగా వేపుకోండి. టమాటా ముక్కలు కూడా మగ్గేదాకా వేపుకోండి. టమాటాలు బాగా మెత్తబడ్డాక రుచికి సరిపడంత కారం వేసుకోండి. బెండకాయ ముక్కలను కూడా వేసి పెద్ద నిమ్మకాయంత చింతపండు రసం, 1/2 లీటర్ వాటర్ వేసి కొంచెం బెల్లం ముక్క, ధనియాల పొడిని వేసి బాగా మగ్గబెట్టుకోండి. చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. 2 రోజులున్నా పాడవదండి బెండకాయ పులుసు.